మిత్రులారా, వాళ్ళ జరుగుతున్న ఈ సభ చారిత్రాత్మకమైన సభ. భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయి ఇవాళ జరిగిన ఈ సభ. ఎందుకంటున్నానంటే ఈ ఫ్యాక్టరీ తెలంగాణలోనూ ఈ ప్రాంతంలోనూ నవశకానికి నాంది పలుకుతున్నది. ఒక కొత్త శకం ఆవిర్భవిస్తుంది. తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఏమేమి జరగాలి అన్నదాన్ని 360 డిగ్రీల కోణంలో ఆలోచించి కేసీఆర్ గారు తీసుకున్న ఒక్కొక్క చర్య అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఈ ప్రాంత వాసుల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. నీళ్ళు ఇచ్చారు. వాళ్ళ నిజంగా కాళేశ్వరం 3 సంవత్సరాలలో పూర్తయిందంటే కేసీఆర్ గారు ఎంత తపన పడ్డారు, ఎంత తాపత్రయపడ్డారు, ఎంత నమ్మకం ఉంటే అది హరీష్ రావు గారికి అప్పచెప్పారు. ఆయన ఎంత శ్రమించారు, ఎంత శ్రమిస్తే ఎన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తే, విద్యుత్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లకి సమన్వయం చేస్తే 3 సంవత్సరాలలో ఒక బహుళార్థ సాధక బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం వెనుక ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత తపస్సు ఉండాలి, ఎంత తపన ఉండాలి, ప్రజల మీద ఎంత ప్రేమ ఉండాలి. అంత ప్రేమ ఉంటే కాళేశ్వరం సాధ్యమైంది. మామూలుగా తిట్టడం, వారవడం, మైకులు కొట్టుకుని ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక. మాట్లాడడం చాలా తేలిక, ఫలితాలు చూపించడం చాలా కష్టం. అట్లా అద్భుతమైనటువంటి ఫలితాలు చూపించారు. చెరువుల్ని బాగు చేసినారు, కరెంటు బాగు చేసినారు. వీటన్నిటితో పాటు పంట మార్పిడి జరగాలి. అందరూ వరే పండిస్తున్నారు. దాని నుంచి ఇప్పుడు వాళ్ళ మద్దతు ధర అనేది కేంద్రం చేతుల్లో ఉన్నది, లేదా మన ఎరువులకు సంబంధించి కేంద్రం చేతుల్లో ఉన్నది. రాష్ట్రం పరిధిలో ఉన్నంతలో రైతులు నిలబెట్టడానికి ఏమేం చేయాల్సిన అన్ని కోణాల్లో చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగా పంట మార్పిడి జరగాలి, వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళాలి, అది రైతుకు లాభసాటిగా ఉండాలి. దానికోసం పామాయిల్ సాగును పెంచాలనే ఒక దీక్షతోని ఈ పామాయిల్ సాగును పెంచడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ సిద్దిపేటలో ఈ ఫ్యాక్టరీ అవతరించింది, ఆవిష్కరణ చేయబడ్డది. నేను ఇవాళ కేసీఆర్ గారికి మనసులో సహస్రదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 2, ఒకటి, ఆయన సిద్దిపేటను ఎంతో ప్రేమించారు, అహరహం కృషి చేసి తాను అభివృద్ధి చేశారు. తాను ఉద్యమ అవసరాల రీత్యా సిద్దిపేటను వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు తన ప్రాణప్రదమైన సిద్దిపేటను తనకెంతో విశ్వాసపాత్రుడు, అభిమాన పాత్రుడు, ప్రేమ పాత్రుడైన హరీష్ రావు గారికి అప్పచెప్పారు. ఎందుకు అప్పగించారు? ఆయన తను ప్రాణంగా ప్రేమించే సిద్దిపేటని హరీష్ రావు గారికి అప్పచెప్పారంటే హరీష్ రావు గారి చేతుల్లో సిద్దిపేట దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పి ఆయన నమ్మారు. కనుకనే ఇవాళ రంగనాయక సాగర్ ఒక విప్లవం, రైలు రావడం ఒక విప్లవం, ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఏర్పడడం డెఫినెట్ గా ఒక విప్లవం. ఆయన 1,50,000 మెజారిటీని పొందాడంటే జిల్లా కావడం, అదేమి మెడికల్ కాలేజీ రావడం ఒకటి కాదు. అసలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు. ఇంకో విషయం కూడా, ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే సిద్దిపేట అభివృద్ధి కాలే, అధికారం ఉన్నప్పుడు మాత్రమే సిద్దిపేట అభివృద్ధి కాలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు గారు నిత్యం శ్రమించి సిద్దిపేటను అభివృద్ధి చేశారు. ఎక్కడి నుంచి ఏం బడ్జెట్ తీసుకురావచ్చు, తీసుకొచ్చిన బడ్జెట్ సద్వినియోగం ఎట్లా కావాలి, అది ప్రజల జీవితాల్లో ఎట్లా ప్రతిఫలించాలి, ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా భావిస్తాడు ఆయన. ఆయనకు వ్యక్తిగత సంబంధం అంతటా కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయికి ఆయన సిద్దిపేట తీసుకుపోయినాడు. వట్టిగా రాదు కదా మెజారిటీ. ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది? కొత్తగా ఏదో సెలబ్రిటీ లాగా ఇట్లా చేతులు ఊపితే వస్తుందా? వచ్చేసి ఏదో ఫ్లెక్సీలు పెడితే వస్తుందా? పై మాటలతో వస్తుందా? కాదు కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ఓటమి అనేది సిద్దిపేట అంచులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుందంటే ప్రజల గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు. దాని వెనుక ఆయన తదేక దీక్ష ఉన్నది, నిరంతర శ్రమ ఉన్నది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజలే శ్వాసగా ఆయన పరితపిస్తున్నాడు. కనుక ఇవాళ సిద్దిపేట కానీ ఇన్ని కోణాల్లో అభివృద్ధి ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కూడా కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన చేసినటువంటి కృషి అడుగడుగున ఇవాళ కనబడుతున్నది. దీనివల్ల ఒకటి పంట మార్పిడి, రెండవది రైతుకు బ్రహ్మాండమైన ఆదాయం. ప్రతి ఎకరానికి
1,50,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక అన్సర్టినిటీ ఉంది వ్యవసాయం, దాని నుంచి వాళ్ళ రైతులు బయటపడేసేటువంటి అవకాశం ఈ పామాయిల్ పంట ద్వారా జరుగుతుంది. దీని నుంచి పామాయిల్ వస్తుంది, దీని నుంచి మన కాస్మెటిక్ ఆయిల్ వస్తుంది, దీని పిప్పి నుంచి పశువులకు అవసరమైనటువంటి ఫీడ్ తయారవుతుంది, దీని నుంచి కరెంట్ దీనికి ఈ ఫ్యాక్టరీ నడవడానికి సంబంధించిన ఇంధనం తయారవుతుంది. కాలుష్యం లేదు, జీరో వేస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులకు ఎటువంటి సమస్య కలగదు ఫ్యాక్టరీ వల్ల. ఎన్ని కోణాలు ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద వికాసం వస్తుంది. ఈ నర్మెట ఇవన్నీ కూడా పట్టణాలుగా మారిపోతాయి. రేపు ఇక్కడ అద్భుతమైన ఉద్యోగులు వస్తుంది, లోకల్ వాళ్లకు అవకాశాలు వస్తాయి. ఇన్ని కోణాల్లో ఆలోచించి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొచ్చారు. దీన్ని వెంటపడి ఎక్కడ ఉత్తమమైన టెక్నాలజీ ఉంది, ఎవరు బెస్ట్ కాంట్రాక్టర్ వెతికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టారు. రాష్ట్రంలో ఇతర చోట్ల ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల కంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఈ ఫ్యాక్టరీ నుంచి రేపు. దానివల్ల రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒక గోద్రేజ్ వాళ్ళు వచ్చి ఈ ఫ్యాక్టరీ చూసిపోతున్నారు, ఒక పతంజలి ప్రొడక్ట్స్ వాళ్ళు వచ్చి ఈ ఫ్యాక్టరీ చూసిపోతున్నారంటే కేసీఆర్ గారు చెప్పినట్టు దేశానికి మోడల్ గా తెలంగాణని నిలిపారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి. కనుక ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.